పరిచి విశ్వాసము వలన బలము పొందాను. 19వ వచనంలో ఏముంది? చనిపోయినట్టుంది, మృతతుల్యుడైపోయినట్టుంది. ఏంటిది? శరీరం. దేవుడు ఇచ్చిన వాగ్దానం మాత్రము, ఆయన శరీరమేమో చనిపోయింది పాదాల నుంచి నడినెత్తి వరకు, తన భార్య శరీరము మృతతుల్యమైపోయింది. కానీ విశ్వాసములో వృద్ధి చెందుతున్నాడు, బలము చెందుతున్నాడు, విశ్వాసములో ఆ వాగ్దానమును పూర్తిగా నమ్మి ఉన్నాడంట. హల్లెలూయా. అసలు చచ్చిపోయిన చెట్టులోంచి పండు ఎలా వస్తుంది? మరణించిన చెట్టులోంచి ఒక కాయ ఎలా పుడుతుంది? మన జీవితాలు కూడా, మన పరిస్థితులు కూడా చనిపోయిన స్థితిలాగా, మరణములో ఉన్న స్థితిలాగా, శ్మశానంలో స్థితిలాగా, ఎండిపోయిన స్థితిలా ఉన్నది. కానీ విశ్వాసములో వృద్ధి చెంది ఉన్నాడు, వాగ్దానములో సందేహించుకుని ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము తన భార్య, తన శరీరం ఇద్దరూ మృతతుల్యమైపోయింది. కానీ దేంట్లో వృద్ధి చెందుతున్నాడు? విశ్వాసంలో వృద్ధి చెందుతున్నాడు. దేంట్లో బలం పొందుతున్నాడు? విశ్వాసంలో బలం పొందుతున్నాడు. అంటే విశ్వాసానికి మరణము లేదు. హల్లెలూయా. ఆ విశ్వాసమును బట్టి వాగ్దానము నమ్ముతున్నాడంట. ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని నమ్ముతున్నాడంట. కానీ వాగ్దానం నెరవేర్చబడాలంటే నీ శరీరమే సహకరించాలి. కానీ ఆ శరీరం మృతతుల్యమైపోయింది. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు అన్నీ మృతతుల్యమైపోయినట్టుగా కనపడవచ్చు. కానీ ఇస్సాకు అనే కాయ మాత్రం పండుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితులన్నీ మృతతుల్యమైపోయినట్టుగా కనపడవచ్చు. మన జీవితంలో ఏది వెళ్తామన్నా, ఏది చేద్దామన్నా అక్కడ నీకు ఏమీ కనపడదు. ఎండిన స్థితి కనపడవచ్చు, డ్రై ప్లేస్ కనపడవచ్చు. కానీ విశ్వాసంలో ఆయన పండును మాత్రమే చూస్తున్నాడు. విశ్వాసములో ఇస్సాకును మాత్రమే చూస్తున్నాడు. విశ్వాసములో వృద్ధి చెందుతూ, బలము పొందుతూ వాగ్దానాన్ని నమ్ముతూ ఉన్నాడు. వాస్తవంగా చూస్తే రేపో మాపో కాడికి, రేపో మాపో ఇక అసలు ఆయనే చెప్పేస్తున్నాడు, నా వల్ల కాదు, వేరే వాడిని నేను దత్తత తీసుకోనా అంటున్నాడు. ఆయన తెలిసిపోయింది. ఈ ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేనా అని కూడా చెప్తున్నాడు. కానీ విశ్వాసంలో చూస్తే అలా ఆలోచించాను కానీ అంటూ, అలా కరెక్టే కదా, ఇది జరుగుతుందా జరగదా? శారా కూడా అదే చెప్తుంది. రేపు మరుసటి ఏటకి నీ కుమారుడు ఉంటాడు అని చెప్తే ఏమంటుంది? నవ్వుకుంటుంది పక్కకెళ్ళి. దేవుడితో కూడా చెప్పట్లేదు. దేవుడేంటి పిచ్చోడా ఏంటి? నాకేమో స్త్రీ యొక్క ధర్మమే ఆగిపోయింది. అసలు జరగని పని అది, కార్యమే జరగదు, ధర్మమే ఆగిపోయింది, న్యాయమే ఆగిపోయింది, వృత్తి ఆగిపోయింది, నువ్వు పెట్టినటువంటి ఏ ఏ ఏ ఏ క్రమం ఉందో అదే ఆగిపోయింది, ఎలా జరుగుతుంది అని ఆమె నవ్వుకుంటుంది. వీళ్ళకి తెలియదా ఏంటో నవ్వుకుంటుంది. కానీ విశ్వాసమును బట్టి ఆమె ఏం చెప్తుందంటే శక్తి పొందినేమని అని రాయబడి ఉంది. ఆమెమో శక్తి పొందింది, ఈయనేమో విశ్వాసం ద్వారా బలము పొందాను. ఆయన శక్తిని బలాన్ని పొంది వాగ్దానమును గురించి ఎదురు చూస్తున్నాడంట. ఎందుకంటే ఈ చచ్చిపోయిన ఈ శరీరాన్ని కూడా జీవింపచేసే ఆత్మ వారిలోనికి వస్తుంది కాబట్టి. అది పౌలు కోడ్ చేసి రాస్తున్నాడు చూడండి. పౌలు గారు ఆత్మ కొరకు రాస్తున్నాడు. ఇక్కడ ఏంటి వాగ్దానం అనేది రాస్తున్నాడు చూడండి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 28-29 వచనాలు. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టిన
వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇస్సాకు వలె నువ్వు నేను వాగ్దానమును బట్టిన కుమారులమై ఉన్నాము. అంతటి తాగలేదు. 29లో అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు, అంటే ఇస్సాకు ఇప్పుడు ఎలా పుట్టాడు? ఆత్మ ద్వారా పుట్టాడు. ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. కానీ ఇక నుంచి ఆ శరీరమును బట్టిన పుట్టినవాడు నిన్ను హింసించలేడు, నీకు ఫెయిల్యూర్ తీసుకురాలేడు, నీ జీవితంలో కార్యము జరగకుండా ఆపలేడు. ఎందుకంటే నీలోకి ఆ ఆత్మ మూలంగా పుట్టిన వాని యొక్క ఆత్మ నివసిస్తుంది కాబట్టి. హల్లెలూయా. ఇంతగా అబ్రహాముకి ఏ వాగ్దానం నమ్మడనుకుంటున్నారు మీరు? నేను ఇస్సాకుని నీలో పుట్టించి ఆత్మ మూలముగా పుట్టించి అతనిలోంచి నక్షత్రాలాంటి వెలుగొందేటువంటి, నక్షత్రాలాగా వెలిగేటువంటి జనములను, వంశములను ఏర్పరచుకుని దాంట్లోంచి నేను రాబోతున్నాను, వచ్చి వాగ్దానం ఇచ్చానన్నాను కదా ఇందాక. వాగ్దాన పుత్రుడు అని చెప్తున్నాను కదా, వాగ్దానం అంటున్నాను కదా. ఏ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడంట అబ్రహాంకి. హల్లెలూయా. దేన్ని? అందుకనే అపోస్తలుల కార్యములో చెప్తాడు యేసుప్రభు చెప్తూ ఈ బాప్తిజం ఇచ్చి చెప్పాడు కదా. బాప్తిజం ఇచ్చి యోహాను తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు ఎదురు చూడండి అన్నాడు. చూడు, ఏ తండ్రి? అబ్రహాం అనే తండ్రి, యెహోవా తండ్రి. అబ్రహాం అనే తండ్రికి ఇచ్చాడు వాగ్దానాన్ని దేవుడు. ఆత్మ మూలముగా పుట్టబోతారు కాబట్టి నువ్వు చచ్చిపోయినా కూడా బ్రతుకుతావు. నువ్వు చచ్చిపోయిన నీ మృతతుల్యమైపోయిన శరీరాన్ని కూడా నా ఆత్మ జీవింపజేసి యేసుక్రీస్తు అనే జీవవృక్ష ఫలాన్ని పండిస్తుంది. హల్లెలూయా. ఇంతకీ వాగ్దానం చేసిన వాగ్దానం నమ్మారంటే అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. చెప్పకముందు పౌలు గలతీలో చెప్తున్నాడు. అది ఏ ఆత్మ అంటే కనుక దేవుని ఆత్మ మూలముగా పుట్టినవారు వాళ్ళ కాదు, మీరు కూడా అని చెప్తున్నాడు. మనం ఇప్పటి వరకు చదువుతున్న విషయం ఏంటి? మృతతుల్యమైపోయిన అతను వాగ్దానం ద్వారా పుట్టాడు. ఏంటి వాగ్దానం అంటే ఆత్మ మూలంగా పుట్టాడు ఇస్సాకు. ఎందుకంటే యేసు కూడా ఆత్మ మూలంగా పుట్టి ఆ ఆత్మను చనిపోతున్న ప్రతి ఒక్కరిలోనికి ప్రవేశపెట్టి ఆ ఆత్మ ద్వారా మన శరీరాన్ని జీవింపజేసి ఆత్మ ద్వారా చనిపోతున్న ప్రతి చెట్టులో జీవములను నింపి ఆత్మ ఫలాలనే పంటని పండించడానికి చేదు ఫలాలు ఉండవిక. హల్లెలూయా. 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 అందుకని ఇస్సాకు ఆత్మ మూలంగా పుట్టాడు కాబట్టి అబ్రహాము కరువు కాలంలో వచ్చిన మరొక కరువు వచ్చినప్పుడు విత్తనం వేసి 100 పండించాడు. ఇంపాసిబుల్, అసలు జరగని విషయం ఇది, జరగకూడదు. అలా కరువు కాలంలో ఎలా పండిస్తాడు 100 అయినా? ఎందుకంటే ఆత్మలో పరిపూర్ణత ఉంది, ఆత్మలో సంపూర్ణత ఉంది, ఆత్మలో 100 ఉంది, ఆత్మలో 30 లేదు, 60 లేదు. అందుకనే ప్రేమను తీసుకెళ్ళి 100 పెట్టాడు దేవుడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కాబట్టి విశ్వాసములు వృద్ధి చెందాడు. అందుకని అక్కడ కూడా క్రమక్రమముగా ఆయన వృద్ధి చెందెను అనే మాట రాయించాడు. ఈరోజు ఎందుకు అతన్ని జ్ఞాపకం చేసుకున్నామంటే నీ అబ్రహాము మూలముగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. ఏ మూలముగా అంటే కనుక ఆత్మ మూలంగా పుట్టిన వాని మూలముగా, ఆత్మ ద్వారా వచ్చిన ఆత్మ మూలముగా, పొరపోయిన యేసుక్రీస్తు వారి ఆత్మ మూలముగా నిన్ను నిశ్చయముగా ఆయన దీవించడానికే ఆత్మను పంపించినాడు. కానీ పరిస్థితులు అబ్రహాముకు ఉన్నట్టుగానే నీకు నాకు ఉన్నాయి, శారాకు ఉన్నట్టుగానే నీకు నాకు మనకు ఉన్నాయి. ఏమీ లేదు, డ్రై, ఎండిపోయిన స్థితి. అనుకూలమ అసలు గర్భం ధరించడానికి అనుకూలత లేని స్థితి. కనీసం ఒక దాంట్లోంచి ఒక చిగురు వస్తుందేమో అనడానికి వీలు లేని ఒక స్థితి. ఒక హోప్ ఉందేమో, ఆ హోప్లోంచి ఏదైనా కనీసం రావచ్చేమో అనే ఆలోచన లేని స్థితి. క్లోజ్, ముగిసిపోయిన ఘట్టం. కానీ ఆత్మ వచ్చి జీవింపచేసే ఘట్టం. హల్లెలూయా. హల్లెలూయా. మార్తా మరియా
సమాధి దగ్గరికి అలా వాళ్ళ తమ్ముడు ప్రేమించుకున్నటువంటి లాజరు దగ్గరికి వచ్చినాడు. జీవం వచ్చింది మరణం దగ్గరికి. అబ్రహాములాగా ఇతను కూడా మృతతుల్యమైపోయినాడు. ఆల్రెడీ వాళ్ళ అక్కే స్టేట్మెంట్ ఇస్తుంది, ఆల్రెడీ వాసన రావచ్చేమో అంటాం. ఆ ప్రేత వస్త్రాలతో చుట్టబడి ఉంది ఆ శరీరం అంతా. కానీ జీవింపచేసు ఆత్మ అక్కడికి వచ్చింది. సమాధి రాయి దొల్లించింది అన్నప్పుడు వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు వేరే. నువ్వు వచ్చి ఉంటే ముందే బాగుండేదేమో, ఇలా జరగకుండా పోయేదేమో. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధాన దినాన్ని నువ్వు లేపుతావు, అప్పుడు లేపుతావు, ఇప్పుడు అవ్వదేమో. కానీ అబ్రహాం అది కాదు. నా కొడుకును ముక్కల కింద నరికిన ఆ ఎముకలను కూడా యాజకేల్లో చెప్పినట్టుగా మరన్నిటిని లేపగలిగిన శక్తి గల దేవుడు అన్నాం. హల్లెలూయా. ఈ మృత్యు దగ్గరికి వచ్చినాడు. ఈ మృతతుల్యమైపోయిన ఆ శరీరం దగ్గరికి వచ్చినాడు. నీలోనికి జీవం వచ్చునుగాక అనే ప్రార్థన చేయలే. చాలామంది డెత్ రేస్ చేసేవాళ్ళు ఇతనిలోనికి జీవం వచ్చునుగాక అని ప్రవక్తలందరూ, భక్తులందరూ, ఈనాడు భక్తులు కూడా చేస్తున్నారు. కానీ ప్రభు అలా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. లాజరు కొరకు రాస్తున్న మాట, నిన్ను ప్రేమించు లాజరు, నిన్ను ప్రేమించు లాజరు, బయటికి రా అని పిలిచాడంతే. అంటే ఈయన అక్కడికి వచ్చి మార్తని మరియా వచ్చి డిస్కషన్ జరిగే లోపల ఎప్పుడో బతికిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పేద వస్త్రాలతో కట్టబడి ఉన్నాడు అంతే, లేవలేకుండా. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. మనలో చనిపోయింది జీవము, నేను చంపేశాను అనుకున్నాడు అపవాది. నెవర్. ఎందుకంటే ఆత్మ జీవింపచేయని తప్ప మరణాన్ని తీసుకురాదు. ఆయన ఆత్మ మనలో జీవింపజేస్తుంది, జీవవృక్ష ఫలాలను ఫలింపజేస్తుంది. కాబట్టి మన జీవితంలో కారు ద్రాక్ష, లేకపోతే కనుక చేదైన ద్రాక్ష, లేకపోతే కనుక పనికిరాని ఫలం అనేది ఉండనే ఉండదు. ఫలించని కొమ్మలు మాత్రమే మనలో ఉంటాయి. ఎందుకంటే అబ్రహాము మూలముగా మనల్ని ఆశీర్వదించబడతాయి. ఏ మూలముగా అంటే ఆత్మ మూలముగా. అబ్రహాము వాగ్దానం మూలముగా మనం ఆశీర్వదించబడి, ఏ వాగ్దానం అంటే కనుక వాగ్దానం చేయబడిన క్రీస్తు వారి ఆత్మ మూలముగా. హల్లెలూయా. మరియ గర్భంలోనికి ఆత్మ వెళ్ళి యేసుని కనలా. మరియ గర్భము కన్నా ముందే శారా గర్భంలోనికి దేవుని ఆత్మ వెళ్ళి ఇస్సాకును కన్నది. కాబట్టి అతను కరువులో కూడా నూరంతలు పండించగలుగుతాడు. ఆ ఆత్మ అక్కడతో మరియ గర్భంలో ఆగిపోలేదు, ఇప్పటి వరకు నీ గర్భంలోని కూడా వస్తుంది. కాబట్టి నీ గర్భంలో ఎండిపోయిన స్థితి నీ కనబడుతున్నా కూడా, నీ జీవితంలో చిగురే లేని, వర్షమే లేని, భూమిని తడపలేని, ఏ అవకాశం లేని, ఆకాశంలో ఏ ద్వారాలు తెరవబడి పరిస్థితులు కనబడుతున్నా నీలోంచే జీవజల నదులు పారతాయని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఆత్మని ఇక్కడ పెట్టాడు, పట్టుకొచ్చి వచ్చాడు అంటున్నాడు అంతే. చూడండి ఆ ఘట్టం, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఏం చేస్తాడంట? ఆయన తడతాడంట వెళ్ళి, అంతే అని కొడతాడంట. వెళ్ళి ఏం చేయడంట. హల్లెలూయా. చాలామంది భక్తులు, చాలామంది పరిశుద్ధులు మేము లేవలేని స్థితిలో పడున్నామంటే నువ్వు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడతాను అంటే మేలుకొలుపుతాడు వచ్చి. మన దీపం ఆరిపోయింది అనుకుంటాం, మన పరిస్థితులు చూసి, మన స్థితిగతులను చూసి ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకుంటా ఉంటాం. కానీ అక్కడి నుంచే ఆయన లేవనెత్తుతాడు, మేలుకొలుపుతాడు. ఆయన చనిపోయాడని అందరూ లోకం చెప్తుంది, ఆయన చనిపోయాడు అంటుంది. కానీ ప్రభు స్టేట్మెంట్ ఏంటంటే
ఆయన మేలు కొలుపుదామంటుంది. అంటే నిద్రపోతున్నాడు, లేరా అందం అంటున్నాడు. హల్లెలూయా. నీ స్థితి అంటే నిద్రను తీసుకొచ్చేదంతా అపవాది, నిద్రను తీసుకొచ్చేది సాతాను. అందుకని నిద్రపోకండి మెలకువ ఉండండి, నిద్రపోకండి మెలకువ ఉండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎక్కడ నిద్రావస్థ వచ్చిందో ఆ పరిస్థితి నుంచి ప్రభువు నిన్ను మేల్కొల్పుతాడు. అది ఏ స్థితి అయినా కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఒక్కటే ఒక్క విషయం నమ్మాలి, అబ్రహాములాగా విశ్వాసమందు వృద్ధి చెందాలి, విశ్వాసమందు బలం పొందాలి, శారాలాగా విశ్వాసమునందు శక్తిని పొందాలి. హల్లెలూయా. వాళ్ళు చేసిన ట్రిక్ అది, శక్తిని పొందుతుందంట ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అతను మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులతో చెప్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితులు ఎక్కడ పడిపోయి ఉన్నాయో, నిద్రలో ఉన్నాయో, వాటిని ఆయన మేలుకొలుపుతాడు. జస్ట్ నువ్వు ఉంచవలసింది ఏమి చచ్చిపోయినా పర్వాలేదు కానీ విశ్వాసం చావకూడదు. హల్లెలూయా. అందుకనే పౌలు అన్నాడు, విశ్వాసమును కాపాడుకుంటే. ఎందుకు? విశ్వాసం ఒక్కసారి ఇట్లా పడిందంటే, నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను, విశ్వాసం మాత్రం చావలే. అందరిని అడుగుతున్నాను, ఇక్కడ పెట్టాలంటున్నారు, పెట్టమంటున్నారు. డబ్బు నాకు సంబంధం లేని విషయం. హల్లెలూయా. జనాలు నాకు సంబంధము లేని విషయం. దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము నెరవేర్చడమే మనకు కావలసిన విషయం. అదే దేవుడు కోరుకుంటున్న విషయం. అదే సమూయేలు సౌలుతో చెప్పిన విషయం. దేవుని మాట వినడము కన్నా ఏ బలులు అర్పించినా ఏమర్పించినా వృధారవ్వం అన్నాడు. హల్లెలూయా. మేలుకొల్పుతాడు ఈ రోజుని నువ్వు నమ్మితే కనుక. ఈరోజు ఈ వీడియో చూస్తున్నవారు ఈ కృపాభిషేకారాధన ద్వారా నీవు నమ్మితే కనుక, నీవు చనిపోయిన ఆ స్థితి నుంచి ఆయన నీవు ఇంకా అవ్వదు, ఇక్కడ మరణమే తప్ప ఇక జీవము లేదు, ఇది సమాధి చేయబడింది, ఇది క్లోజ్ అయిపోయింది అనుకుంటున్న ఆ స్థితి నుంచి లాజరును లేపిన అదే దైవం నీ స్థితిని, పరిస్థితిని, నీ లైఫ్ని టర్న్ చేసి ఆయన లేవనెత్తబోతున్నాడు తను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి వీళ్ళ ముందు యేసయ్య కొంచెము ఏం చెప్పాలంటే వేరే విధంగా బిహేవ్ చేయవలసి వచ్చింది అందరి ముందు. ఎందుకు? అసలు ప్రార్థన చేయకలు దీనా, వీళ్ళు బిల్డప్పులు బ్యాచ్, సమరయాల బ్యాచ్ ఉంది అక్కడ బ్యాచ్. వాళ్ళ కొరకు వీడు ప్రార్థన చేయకుండానే చేసేస్తున్నాడు ఏంట్రా కార్యాలు అంటారేమో అని 42లో చెప్తున్నాడు చూడు. నీవెల్లప్పుడూ నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపిదువని చుట్టూ నిలిచి ఉన్నా ఈ జనసమూహములు ఈ మాట చెప్పిదివని అంతే. ఈ మాట చెప్పి తినా నేను. ఏ మాట? నువ్వు బయటికి రాయి దొల్లించు, బయటికి రమ్మను అని చెప్పే మాట అవసరం లేదు అసలు. ఈయన వచ్చినప్పుడే ముందే ఆయన బతికేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన జీవము రావడమే బ్రతికేస్తున్నాడు. జీవము ఎప్పుడైతే, జీవపు ఆత్మ ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చిందో ఆటోమేటిక్గా నువ్వు బ్రతికేస్తావు. అదే చెప్తున్నాడు యోబు, నీటి వాసన చేతే నేను బతికేస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. 43 ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజరు యేసు నామములో ఇతనిలోనికి ప్రాణం వచ్చినగాక కాదు, బయటికి రారాన్నాడు. అంటే బతికే ఉన్నాడు, అంతకుముందు చచ్చిపోయి ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే చీకటనే, పాపమనే, మరణమనే నిద్ర, అపజయమనే నిద్రను ఏదున్నా కూడా ఆయన వచ్చి నువ్వు విశ్వాసం ఉంచితే చాలు అక్కడి నుంచి దాన్ని తరిమేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అక్కడ తరిమేశాడో అక్కడ విజయం వస్తుంది. ఈ గర్భం ఇక చీకటి అయిపోయింది, మరణం అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోయింది అని చెప్తుంది శారా. నువ్వు నవ్వుతున్నావు కానీ నీలోనికి నేను శక్తిని పంపిస్తా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నువ్వు ఆలోచిస్తున్నావు కదా, నా భార్య మృతతుల్యమైపోయింది, నేను మృతతుల్యమైపోయాను అని ఆలోచిస్తున్నావు కదా, కానీ ఆ గర్భము బలము, నీవు బలం పొందుకోబోతున్నావు అని చెప్తున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అంటే మన మృత్యువునే మృంగివేసిన సిలువ, మృత్యువులోంచి మరణాన్ని మృంగివేసిన ఆ సిలువ విజయము నీకు సిలువ విజయోత్సవాన్ని చూరగిస్తుంది. ఎప్పుడు? విశ్వాసం సావకూడదు, అంతే. అందుకని ఏమన్నాడు యాకోబులోను? సందేహింపక, అంటే విశ్వాసం ఉంచి అవిశ్వాసము రానియక అడగండి అన్నాడు. ఒకవేళ సందేహిస్తే గాలి తరంగములకు లేసి సముద్రపు అలలు వంటిది అన్నాడు. హల్లెలూయా. చూడండి ఆ మాట, గొప్ప మాట అది. ఒకటి వచ్చే 6వ వచనం. అయితే సందేహింపక విశ్వాసముతో అడగవలను. ఆగండి, మన సబ్జెక్ట్ ఇదే. విశ్వాసంలో శక్తి పొందు, విశ్వాసంలో వృద్ధి పొందు, విశ్వాసముతో బలం పొందు. హల్లెలూయా. అసలు విశ్వాసం అయితే విడిచిపెట్టకు. అందుకని ఒకటి ప్రార్థన నాకు బాగా ఇష్టం. అతను పెద్ద భక్తుడు కాదు. నీకు జరుగుతుంది అనుకుంటున్నావా అంటే, ప్రభు అవిశ్వాసం రాకుండా అంటాడు. అవిశ్వాసం రాకుండా నాలో ప్రార్థన చెయ్యి అంటాడు. హల్లెలూయా. అంటే అవిశ్వాసం వచ్చిందంటే అపవాదం వచ్చేసాడు. ఆలోచించుకుంటున్నాడు దాని వెంటనే దేవుని శక్తి వచ్చింది. ఎవరి దగ్గరికి? శారా దగ్గరికి. ఆలోచించుకుంటున్నాడు, మృతుతుల్యమైపోయినట్టు, కానీ విశ్వాసం వచ్చి అభివృద్ధి చెందిస్తుంది, వృద్ధి చెందిస్తుంది, బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే విశ్వాసం వచ్చి వృద్ధిపరుస్తూ ఉందో, ఎప్పుడైతే విశ్వాసం వచ్చి శక్తినిస్తూ ఉందో, అప్పుడు చెప్తున్నాడు నీవు చేసిన వాగ్దానమును గూర్చి. హల్లెలూయా. ఏంటి? నీవు ఇచ్చిన వాగ్దానమును గూర్చి. అబ్రహాం మామూలుడు కాదు. నువ్వు వాగ్దానం చేసావు, భూమిని పిల్లల్ని ఇస్తాను అని, మరి నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. హల్లెలూయా. అయితే జంతువులు పట్టుకొచ్చి ఖండములుగా విభజించి, నువ్వు సాయంత్రం అయ్యేటప్పుడు గుండు, నేను వస్తా అన్నాడు. పావురాన్ని, పక్షుల్ని తప్ప మెడ ఏం చేశాడు అంటే, తండ్రి నా ఆత్మను మీకు అప్పచెప్తాను. ఏ పావురం ఎవరు? ప్రభు. ఆయన మెడ వంచి అని ఉందా బైబిల్లో? లేదా? తల వంచి అని లేదా? అందుకని కేవలం మెడనే పట్టుకున్నాడు ఆయన, ఇంకెక్కడ పట్టుకోవడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తెలుసు ఈ పావురం ఎవరో తెలుసు. ఎవరికి? వాగ్దానం ఎలా వస్తుందో తెలుసు. ఆ చివరిలో ఆ పక్షుల కోసం రాసి ఆ పక్షుల్ని ఖండించలేదు, కానీ మెడ విరిచినని ఉంది. హల్లెలూయా. అప్పుడే ఆత్మ దిగి వస్తుంది. పడుకున్నాడు, నిద్ర, గాఢ నిద్ర కలగజేసి అగ్నిలాగా వచ్చి ఆ ఖండముల మధ్యన నడుచుకుంటూ ఆ రక్తంలో వెళ్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఈ భూమి నీకు ఇచ్చిన వాగ్దానం అన్నీ నేను నెరవేరుస్తాను, కాబట్టి నేను ఎవరి తోడని ప్రమాణం చేయక నా తోడు అని ప్రమాణం చేస్తాను. చాలా విషయం ఉంది, చాలా జాగ్రత్తగా వినాలి. నా తోడు అని ప్రమాణం చేస్తున్నా అంటే, నేను అంటాను మా అమ్మ తోడు, నేను చచ్చిపోయినట్టు అంటాం. హల్లెలూయా. నా తోడు అని ప్రమాణం చేస్తున్నాను, నేనైనా చచ్చిపోతాను కానీ నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాను. హల్లెలూయా. ఈ మాట, ఈ వాగ్దానాన్ని నమ్మాడు ఆయన. ఆయన చనిపోయినా కూడా నాకు ఎలా నెరవేరుస్తాడు? చనిపోయిన తర్వాత ఆయన ఆత్మనిచ్చి, ఆ ఆత్మ ద్వారా మృతుతుల్యమైపోయిన సమాజంలో ఉన్నటువంటి, లేదా పాతాళంలో ఉన్నటువంటి, ఈ భూమిలో కప్పెట్టినటువంటి ప్రతి ఆత్మను నేను లేపుతాను. అదే వాగ్దానం. హల్లెలూయా. ఓ, చనిపోయిన తర్వాత అందుకు నువ్వు నాకు వాగ్దానం చేస్తున్నావు. ఏం వాగ్దానం? నేనైనా చచ్చిపోతాను కానీ నీ గర్భంలోంచి వచ్చిన వాళ్ళని చంపను, నా ఆత్మను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని లేవనేస్తాను. అందుకు యేసు తండ్రి అక్కడ మాటిస్తే అబ్రహాముకి దేవుడు అక్కడ మాట ఇచ్చాడంట, నేను చనిపోయినా కూడా నీకు వాగ్దానం తప్పనని. అందుకు యేసు సిలువలో మరణించాడు. మరణించి ఏ మృతుతుల్యమైపోయి ఉన్నాయో అన్నిని
మక్పెలా గుహలో నా సమాధిని దాయండి అని ఎందుకు చెప్పాడంటే, ఒకడు వస్తాడు, ఆయన ఆత్మ నాలోనికి వస్తుంది, ఆ ఆత్మ వచ్చి నన్ను లేపుతుంది. యోసేపుతో చెప్తున్నాడు, ఏ అబ్రహాము యాకోబుతో ఇస్సాకుతో చెప్పాడు, ఇస్సాకు యాకోబుతో చెప్పాడు, వాళ్ళ వాగ్దానాలు నన్ను ఐగుప్తులో ఉంచకండి, హల్లెలూయా, నన్ను కూడా తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే వాగ్దానం పొందుకున్నాడు. ఎవరంటే నా తండ్రి అబ్రహాము. వాగ్దానం చేయబడిన ఆత్మ, అది యేసు మరణించి నేను చనిపోతున్నాడు, నిశ్చయముగా ఆయన చనిపోయాడు గొల్గొతకొండ. ఎందుకు 100 సంవత్సరాల తర్వాత, రమారమి 100 సంవత్సరముల తర్వాత అని రాయబడి ఉందంటే, కరెక్ట్గా 1000 ఏండ్ల పరిపాలన ముగింపు చివరి దశ వచ్చేప్పటికి ఆయన విశ్వసించిన ఆత్మలన్నీ ఆకాశ నక్షత్రములు ఎలాగైతే గనక వెలుగుమయముగా ఉంటాయో అలాగ ఆయన ఆత్మతో లేపబడి వెలుగుమయంగా మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చీకటి ఉండొచ్చేమో, కానీ నువ్వు విశ్వసించు, వాగ్దానం నమ్ము. వాగ్దానము నీకొక్కడికి కాదు, అబ్రహాముకొక్కడికి చేయలేదు, ఇస్సాకు వలన కలిగిన వాగ్దానం అంటున్నాడు కదా దేవుడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇస్సాకు వలనైన వాగ్దానం మనకు కూడా చేయబడింది అంటున్నాడు కదా. ఏంటా వాగ్దానం అంటే? పరిశుద్ధాత్మ. ఏంటా వాగ్దానం అంటే గనక అబ్రహామును దీవించిన అదే ఆశీర్వాదం నిన్ను కూడా దీవిస్తానని చెప్తుంది. నువ్వు విశ్వసించాలంతే. విశ్వసిస్తున్నప్పుడు బలం పొందుతూ ఉంటావు, శక్తి పొందుతూ ఉంటావు. హల్లెలూయా. లేకపోతే ఏముంది? నిరుత్సాహం వచ్చేస్తుంది, చింత వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నవ్వుకుంటున్నానా? ఎందుకు? ఎవరు లేరని కాదు, నీ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. నీవు నమ్మిన దాన్ని నేను విశ్వసిస్తున్నాను, నువ్వు చూపించిన దాన్ని నేను విశ్వసిస్తున్నాను, నువ్వు చెప్పిన దాన్ని నేను నమ్ముతున్నాను, అదే వెళ్ళి ప్రకటిస్తాను. అబ్రహాము మూలముగా మీరు ఆశీర్వదించబడరు సర్వజనములు అన్నాడు, అన్ని జనులు అన్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానము ఇప్పుడు మనకు వచ్చింది. అందుకు అబ్రహాము అక్కడికి వెళ్ళి పడుకున్నాడు, గాఢ నిద్రలో చూపిస్తూ ఉన్నాడు, ప్రభు నా కొరకే నువ్వు చనిపోతావా? అందుకని తర్వాత అధ్యాయంలో కొడుకుని తీసుకెళ్ళి చంపమన్నప్పుడు ఎందుకు ధైర్యంగా వెళ్తున్నాడంటే, నాకు బదులు నా తండ్రే చనిపోతా అన్నాడు, ఇదెంత నా కుమారుడు ఎంత అని నమ్మకం. హల్లెలూయా. నాకు బదులు, నా వంశావళికి బదులు మామూలుగా చెప్పలేదు, ఇతను చంపేస్తే ఆకాశ నక్షత్రాలు నా గర్భంలోంచి ఎలా వస్తాయి? ఇతనే చంపేస్తే ఇస్కరేన వాళ్ళ జనము నా గర్భంలోంచి నా కుమారులోంచి ఎలా వస్తాయి? కానీ చంపడు, ఏదో నేర్పించబోతున్నాడు రాబోయే తరాలకి. ఏదో కాదు, గొర్రె పిల్లని యేసు బలైపోతున్నాడని చెప్పడానికే ఆ బలైపోతున్న సమయంలోనే ఆయన ఆత్మను తండ్రికి అప్పచెప్తున్నాడు. అది వాగ్దానం చేయబడిన ఆత్మ. అది అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో యేసు వెళ్తూ చెప్తున్నాడు, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు మీరు ఎదురు చూడండి. ఆ ఆత్మ పొందుకున్నవాడు ఎన్నటికీ మరణించాడు, జీవిస్తాడు, ఫలిస్తాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం మీలో ఉంది. వాగ్దానం కాదు, ఆ ఆత్మ వాగ్దానం మీలో నెరవేర్చబడింది. అయినా అవిశ్వాసము మనల్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. అందుకని విశ్వాసమును చావకూడదు. హల్లెలూయా. నీ జీవితంలో ఏమి వాగ్దానాలు చేస్తున్నారు? మీ జీవితంలో ప్రభు మీకు ఏ వాగ్దానాలు చేస్తున్నాడు? మీ జీవితంలో ప్రభు ఏ వాగ్దానాలు, ఏ ప్రవచనం, ఏ దర్శనం, ఏ కళ, ఏ స్వప్నం నీకు ఇచ్చినాడు? నువ్వు విశ్వాసములో నమ్మిక ఉంచి వెనతిరగకుండా ఉన్నంత టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాలన్నిటినీ నీ ఎదుట వరుసగా ఉంచి నెరవేర్చడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేది, ఇలా వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటే వెళ్ళేవాడిని. ఈ ఊరికి రావాలని కూడా లేదు, 5-6 సంవత్సరాల క్రితం ఇదంతా తిరిగి ప్రార్థన చేసుకుంటాం. ఎప్పుడు ఏటుకొట్టిన అన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి ప్రభా, ఎందుకు నీ మందిరం లేదు అని ప్రార్థన చేసేవాడు. సడన్గా తీసుకెళ్ళి అక్కడ అదేది పోర్త్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఏరియా పేరేంటిది, కాతేరులో ఆ పోర్త్ బ్రిడ్జ్ దగ్గర నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయన్నాడు. హల్లెలూయా. నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అక్కడ ప్రభు స్థలం ఇస్తాడా ఇవ్వడానికి. ఎందుకు? శత్రు సమూహాలను హతమార్చడానికి. హల్లెలూయా. చీకటి అంధకార శక్తులను హతమార్చడానికి. ఎవడు మినిస్ట్రీ వాడిది. హల్లెలూయా. నా మినిస్ట్రీ నాది. హల్లెలూయా.
ఎవడ కాలింగ్ వాడిది, ఎవడ పిలుపు వాడిది. హల్లెలూయా. నా పిలుపు నీకు అర్థం కాకపోవచ్చు, నీ పిలుపు నాకు అర్థం కాకపోవచ్చు. హల్లెలూయా. అందుకని పౌలు అన్నాడు, నన్ను పిలిచిన వాడు అన్నాడు. మరి నా సువార్త ప్రకారం అంటాడు, నాకు తెలుపబడిన సువార్త మర్మం అంటాడు. అంటే సువార్త వేరే వేరే ఉంటుందా? కాదు, ఇతను తెలుపబడిన సువార్త మర్మం వేరు. హల్లెలూయా. అది అన్ని జనులకి సంపూర్తి వరకు ఆ సువార్త సాగుతుంది. హల్లెలూయా. అందుకని అన్ని జనులకు ముందు ఆత్మ ఫలాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. ఎప్పుడో జస్ట్ అలా ఉన్నాం, హృదయం అలా తలంచాం అంతే, జస్ట్ నమ్మి. ఎందుకు? ప్రభు మార్గం తెచ్చాడు. ఆ మార్గాన్ని ఎక్కడికైనా ఆయన అనుకున్న దగ్గరికి ఖచ్చితంగా తీసుకెళ్తాడు. కానీ విశ్వాసంలో ఎదురు చూడాలి, విశ్వాసంలో వృద్ధి చెందాలి, విశ్వాసంలో ఎక్కడ పడిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ రోజున లేపింది కూడా అంతకే. నేను ఇలాగే చనిపోయిన అందరినీ, నా యందు విశ్వాసం ఉంచి వారు అందరినీ లాజరును లేపినట్టుగా లేపుతాను, మీరు సావనే సావరు అని చెప్తాను. మరణాన్నే ఇవ్వలేని, అంటే చావునే ఆపలేని అపవాది నీ విజయాన్ని ఎలా ఆపుతాడు? పరలోకంలో నీకున్న ఆశీర్వాదాన్ని ఆపలేని, పరలోకంలో నీ కొరకు ఏర్పరిచినటువంటి డాక్యుమెంటేషను, నీకు ఇవ్వాల్సినటువంటి ప్రతిదాన్ని ఆపలేని అపవాది నీ విజయాన్ని ఎలా ఆపుతాడు? కానీ విశ్వాసంలో మాత్రం వెనక్కలాగుతున్నాడు అంతే. నీకు ఇవ్వబడిన వాగ్దానం, నీకు ఇవ్వబడిన దర్శనము, అసలు నీలో నివసిస్తున్న ఆత్మ ఎట్టిదో, ఏమై ఉన్నదో, అది ఎవరి వాగ్దానం ద్వారా వచ్చిందో, ఆ వాగ్దానం పొందిన అబ్రహాము తన కొడుకునివ్వడానికి కూడా ఎందుకు వెనకాడలేదు? తన కన్నములుగా నడిమికి నడిచిన కొట్టినప్పుడు వాటి మధ్యన వెళ్తున్న అగ్నిలాగా వెళ్తున్నటువంటి ఆయన నా తోడని ప్రమాణకం చేసి ఈ యూఫ్రటీసు నది మొదలుకొని నైలు నది వరకు నీకు ఇస్తానని ఏ వాగ్దానం చేసిన వాడో, నమ్మదగిన వాడో ఈయన తెలిసి ఉన్నాడు. కాబట్టి ఈయనలో అవిశ్వాసం రాలేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. అబ్రహాం, అందుకని గలతీలో అదే ఉంటుంది, అందరూ అబ్రహాము పిల్లలు కాదు కానీ అంటాడు. హల్లెలూయా. ఎవరు? అందరూ అబ్రహాము పిల్లలు కాదు కానీ అబ్రహాములాగా విశ్వాసమందు వృద్ధి చెందేవాడు మాత్రమే, అబ్రహాములాగా ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసేవాడు మాత్రమే. హల్లెలూయా. అబ్రహాము సారా తర్వాత ఆగర్ లేదా? ఆగర్ తర్వాత కెతూరా లేదా? వాళ్ళందరూ దేవుని పిల్లలు అయిపోయారా? అసలు అబ్రహాముకి ఉన్న 3 భార్యలకి పుట్టలేని నేను ఆయన కుమారుడిగా మారాను, నీవు ఆయన కుమార్తెగా మారావు. ఎందుకంటే వాగ్దానం చేయబడిన ఆత్మ నీలో నాలో నివసిస్తుంది కాబట్టి నీవు అబ్రహాము పిల్లడివే. కాబట్టి సారా యొక్క కుమారుడిలాగా ఇస్సాకు వంటి కుమారుడివే. చూడండి ఏమన్నాడు, ఇస్సాకు వలే. గలతీ రాసిన పత్రిక 3:9 చదవండి ఫస్ట్. అది ఏ విశ్వాస సంబంధులు? యేసుక్రీస్తు విశ్వాస సంబంధులు. సున్నతి చేయబడిన వారు కాదు, సున్నతి చేయబడిన వారు కాదు, ధర్మశాస్త్ర ప్రకారం బతికే వారు కాదు. విశ్వాస సంబంధులు అంటే విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఆశీర్వాదం అనేది నీకు ఆల్రెడీ అక్కడ డిక్లేర్ చేసేసి సంతకం పెట్టేసాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రావాల్సింది ఏమీ లేదు. హల్లెలూయా. కొత్తగా రావాల్సింది ఏముందంటే ఆ ప్రేత వస్త్రాలు తీసుకుని బయటికి రావాలంతే. నేను చంపేసినట్టు సమాధిలో పెట్టాడు అంతే. ఏమని చెప్తున్నాడు మళ్ళీ చూడు, అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అన్నాడు అంతే. ఇప్పుడు మాట అది. నువ్వు పుట్టావా? నేను పుట్టానా? మన జనరేషన్ ఉన్నాయా? కానీ అబ్రహాముతో పాటు నిన్ను దీవించాలని ఎప్పుడో ఆ విశ్వాస సంబంధమైన ఆత్మను పొందుకున్న, విశ్వాస మూలముగానే ఆత్మను పొందుతురు కానీ ధర్మశాస్త్ర మూలముగా మీరు ఆత్మను పొందలేదని చెప్తున్నాడు కదా. ఆ విశ్వాస సంబంధులే. ఏ విశ్వాస సంబంధులు? ఆత్మను పొందుకున్న విశ్వాస సంబంధులే, క్రీస్తు సువార్తనమైన విశ్వాస సంబంధులే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాగ్దానము ఇప్పుడు నీకు ఇవ్వక్కర్లేదు, నువ్వు ఆశీర్వదించబడటానికి అబ్రహాముకి ఇచ్చి సంతకం పెట్టేశాడు నీ మూలముగా. నువ్వు ఏదైతే గనక, అందుకనే ఆయనకి అన్యజనులు నీ మూలముగా సువార్త
అన్ని జనులకి ముందుగా అన్ని జనుల యొక్క సువార్తను ముందుగా ఆయనకు బోధించాడంట. సువార్తను ఎవరికి ముందుగా బోధించాడు? ప్రభువుకు, అబ్రహాముకు బోధించాడు. అన్ని జనుల కొరకు సువార్తను ముందుగా అబ్రహాముకు బోధించాడు. బోధించినది ఆగలే. నిధి నమ్మావు నువ్వు, నిన్ను ఆశీర్వదించాను, వాళ్ళ నమ్మితే నీతో కూడా వారు ఆశీర్వదించబడుదురని ఆయనకు వాగ్దానం చేసేసాడు. చేస్తున్నప్పుడు ఎవరితో ప్రమాణం చేసుకున్నాడు? నా తోడు అని ప్రమాణం చేసుకున్నవాడు నిన్ను దీవించుకుని ఉంటాడా? కాకపోతే మనకేమొచ్చింది ఇప్పుడు? అది మెయిన్. అందుకనే విశ్వాసము కనుగొందునా అన్నాడు ప్రభు. దేని? విశ్వాసమును. విశ్వసించిన యెడల మహిమను చూస్తావు. విశ్వసించిన వాడు కలవరపడడు. విశ్వాసముంచు, నమ్మిక ఇంచు, త్రొట్టిల్లిపోకన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాముకు చెప్పింది ఏంటంటే కనుక దేవుడు, నీ మూలముగా అన్ని జనులందరూ ఆశీర్వాదం, నీవు నమ్మినట్టుగా వాళ్ళు నమ్మితే నీతో కూడా అన్నాడు. హల్లెలూయా, నీతో కూడా అన్నాడు. కానీ అబ్రహాము నమ్మినట్టుగా నువ్వు నమ్మితే, అబ్రహాము నమ్మినట్టుగా నువ్వు నమ్మితే నిన్ను కూడా ఆశీర్వదిస్తానలా. చూసుకోండి మళ్ళీ కావాలంటే ఏమన్నాడు? విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అన్నాడు. కానీ విశ్వాసము గల అంటే ఆ విశ్వాసంలోనే ఇప్పుడు ప్రాబ్లం మెయిన్, విశ్వాసంలోనే. కానీ వాగ్దానం ఏం చెప్తుంది చూడండి, 4:28-29. నేను చెప్పాలి కదా, షర్ట్ మార్చుకుంటే నేను. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి ఎవడని చెప్తాడా? ఫ్రాన్సిస్ వాగ్దానం పొందుకుని పుట్టాడు. దీవెనే వాగ్దానం మూలముగా పుట్టాడు. నేను వాగ్దానం మూలముగా. కానీ లోకం ఏం చెప్తుంది? తల్లిదండ్రులు ఏం చెప్తారు? సొసైటీ ఏం చెప్తుంది? మాకు పుట్టాడండి, మా పరిస్థితి అని అని చెప్తుంది. కానీ వాగ్దానం ఎక్కడుంది? నేను చచ్చిపోతాను కానీ నేను దీవిస్తా. హల్లెలూయా. చంపాడు కూడా నా కొడుకుని. ఎందుకు? నీ కొడుకుల్ని దీవించడానికి, నీ కుమార్తెలను దీవించడానికి. హల్లెలూయా. అందుకని దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు ఆయన కుమారులుగా మార్చబడ్డారు. అంటే దేవుడు ఏ కుమారుడు అయ్యాడు, నీవు అదే కుమారుడు. దేవునికి ఏ అధికారం ఉందో నీకు అదే అధికారం. దేవునికి ఏ సొత్తు అయితే ఉందో నీకు అదే సొత్తి. దేవునికి ఏ బలం అయితే ఉందో అదే బలం. ఎందుకంటే అది ఆత్మ బలమైనదే. అబ్రహాములాగా నువ్వు నమ్ముకుంటావా అనలేదు. అబ్రహాము కలిగిన ఏదైతే విశ్వాసం ఉంచాడో అది విశ్వాసం ఉంచితే చాలు, ఆయనతో కూడా నిన్ను కూడా నేను. అందుకు అబ్రహాంతో చెప్తున్నాడు. అది పౌలు డీకోడ్ చేసి రాస్తున్నాడు. ఏమని? ఇస్సాకు వలె వాగ్దానమును బట్టిన కుమారులమై ఉన్నాము. తల్లిదండ్రుల మూలంగా పుట్టిన కుమారులం కాదు. హల్లెలూయా. వాగ్దాన మూలముగా పుట్టిన కుమారులము. ఆ వాగ్దానం ఏంటి? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూడండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి. తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు ఎదురు చూడండి అని చెప్తాడు. హల్లెలూయా. నాలుగో వచనం, మొదటి అధ్యాయం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను. యేసు శిష్యులను కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినా. ఒరే మీ బాబుకి చెప్పాను రా అబ్రహాం పిల్లలు అన్నారు ఇలా అందరూ అనలేదా? మేము అబ్రహాం సంతానం, నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు,
అబ్రహాం మా తండ్రి అంటే నువ్వు అబ్రహాం మాకు తెలుసు అంటే నువ్వు అనలేదు అలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కింద ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు కానీ కొద్ది దినముల్లోగా అది ఆ వాగ్దానం ఆయనకి ఇచ్చాడు. అక్కడ ఆ ఆత్మను పొందుకున్నవాడు అబ్రహాము కుమారుడు. ఎందుకని విశ్వాస మూలముగానే ఆత్మను పొందుతున్నా అన్నాడు కదా. ఏ విశ్వాసం ఉంచాడు అబ్రహాము ఆత్మను పొందుకోవడానికి, ఆ ఆత్మను కొరకు, ఆ వాగ్దానం కొరకు మీరు కూడా ఎదురు చూడని ప్రభువే చెప్తున్నాడు. తండ్రి చేత వాగ్దానం ఏంటే వాగ్దానం అంటే 5వ వచనంలో క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు కదా నీళ్ళతోటి అని కాదు, పరిశుద్ధాత్మతో. ఇప్పుడు ఈ మెడలో ఇరుతున్నప్పుడు ఏం చూస్తున్నాడు అబ్రహాము? యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తూ తన ఆత్మను పైకి పంపిస్తున్నాడని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు అగ్నిలాగా దిగి వచ్చింది, ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్తుంది. అలా జరగబోతున్న దాన్ని భవిష్యత్తులో అగ్ని వల్లే దిగి వచ్చింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మేడగదిన. హల్లెలూయా. దాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు నమ్మని అబ్రహాము నమ్మాడు. అప్పటి వరకు ఆలోచించుకొని చూడగా, ఇదే మాట ఎక్కడుంటుంది? మరీ దగ్గర ఉంటుంది. ఈ శుభవర్తమానం ఏమని ఆలోచించుకొని చూడగా అని ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా నీవు నీ మాట ప్రకారమే జరుగునుగాక. నమ్ముతూ ఉందామే. అబ్రహాము నమ్ముతూ ఉన్నాడు. అబ్రహాము వాగ్దానం పొందిన ఆత్మ, యేసుక్రీస్తు వారి ఆత్మ నీలో ఉంటే నువ్వు నమ్మితే విజయాన్ని చూస్తావు. అపజయం రాదు. నువ్వు ఎందుకు రాదంటే కనుక నీవు ఇస్సాకు వలె దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుడు తప్ప మనుష్యరీతిగా పుట్టిన కుమారుడు ఇక కానేదు. అయితే లోకంలో ఉన్నవన్నీ మన దగ్గరికి అవిశ్వాసాన్ని నూరుపోస్తూ ఉంటాయి. మనకెందుకులే, మన శక్తికి మించింది, మనకెందుకులే మన స్తోమతకి మించింది, మనకెందుకులే మన పరిస్థితికి మించింది. హల్లెలూయా. మనకెందుకులే, మనకిది చాలులే అని తృప్తి చెంది, మనకెందుకులని మనమే చింతలో, చీకులో, ఐహిక విచారాల్లోకి అవిశ్వాసపు ఆత్మని అపవాది తీసుకువెళ్తున్నాడు. కానీ విశ్వాసము శక్తిని, వృద్ధిని కలగజేస్తూ ఉంది. 100 పంటను ఎండిన స్థితిలో పండిస్తూ ఉంది. ఎందుకు? ఆయన ఆత్మ మూలంగా పుట్టాడు కాబట్టి ఆయనకు తెలుసు, నేను ఎండిన భూమిలో విత్తనం వేసిన ఆకాశపు మంచు నాకు దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే నాలో జీవచల నదులు ప్రవహిస్తుంది. అక్కడ కోట్ల ఉన్నదే వేరేవాడు రాజు దగ్గర, అబీమెలెకు రాజు దగ్గర, ఫిలిప్పీన్. హల్లెలూయా. ఆడికే చేతన అవ్వట్లేదు 100 పంట ఎలా పండించాలో. ఆడి దేశం, వాడికి రాజు, కానీ వీడు ఎరువెళ్ళి అక్కడ కూడా పండిస్తాడు. అంటే నువ్వు ఏ దేశంలో అడుగుపెట్టినా అక్కడ దీవిస్తాడు. ఎందుకంటే అబ్రహాంతో ముందే చెప్పాడు, నువ్వు అడుగుపెట్టు దేశంలో నేను దీవిస్తాను, నేను శపించేవాడిని నేను శపిస్తాను, నేను దీవించేవాడిని నేను దీవిస్తాను. వాగ్దానం మర్చిపోయిన ఒక జనరేషన్. హల్లెలూయా. మృతతుల్యమైపోయాం కదా అనుకుంటుంది. కాదు, అబ్రహాం కూడా అలా అనుకున్నాడు. కానీ శక్తిని, వృద్ధిని, అభివృద్ధిని కలగజేస్తున్నాడు. ఈరోజు నువ్వు చిన్న బిలీఫ్, చిన్న నమ్మకం, చిన్న హోప్, చిన్నగా విశ్వాసం పెట్టువించు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితిలో అక్కడ విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇస్సాకు వలె వాగ్దానం మూలముగా పుట్టిన కుమారుడవు నీకు టెన్షన్, నీకు భయం. హల్లెలూయా. అమ్మో ఏమనుకుంటారు, భయం. హల్లెలూయా. అమ్మో వాళ్ళు ఏమనుకోరు. హల్లెలూయా. ఇస్సాకు అంటున్నాడా? ఇస్సాకు తెలిసిపోయింది. ఎందుకు? పుట్టింది ఆత్మమూలంగా పుట్టాడు కదా. కట్టెలు నా మీదే పెట్టు, నేనే మోస్తాను, వాళ్ళకి ఇవ్వకు అన్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా? నా యేసు మోయబోతున్నాడు, ఆయనకు ముందుగా నేను మోస్తా. ఇద్దరు పనులు వద్దు వాళ్ళకి. హల్లెలూయా. నేను యేసులో పుట్టినవాడిని, యేసు మూలముగా పుట్టినవాడిని, యేసు ఆత్మ మూలంగా పుట్టినవాడిని కాబట్టి నేనే మోస్తాను.
హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగిన వాడు నేనే గొర్రెపిల్లగా బలి అవుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 11వ అధ్యాయం చూడండి. మీరు ఆయన ముందుగా ఎరిగి అంట భవిష్యత్తుని గురించి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలా గొప్ప మాట రాశాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. త్వరగా తీయాలి. ఇరవై వచనం. ఏం చదువుతున్నారా నువ్వు? కనపట్లేదు నీకు? 20 వచనం చెప్పలేదు నేను. విశ్వాసమును బట్టి ఇస్సాకు ఏంటండి? ఆత్మ ముందుగా బయలుపరుస్తుంది, ఆత్మ అన్నిటిని బోధిస్తుంది, ఆత్మ అన్నిటిని వివరిస్తుంది. ఆత్మ మూలంగా పుట్టినవాడు చెప్తున్నాడు, ఇస్సాకు ముందుగా జరగబోవు సంగతులను కొండ ఎక్కక ముందే నేనే మొయ్యాలని తెలుసు ఆయనకి. తన కుమారులు యాకోబు ద్వారా పుట్టిన కుమారులు ఏమేమి అవ్వబోతున్నారో కూడా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన ఆత్మ మూలంగా పుట్టి ఉన్నాడు. నువ్వు కూడా అదే ఆత్మ మూలంగా పుట్టి ఉన్నావు, అదే వాగ్దాన మూలంగా పుట్టి ఉన్నావు. హల్లెలూయా. జరగబోవు సంగతులంట. కానీ మనకు అమ్మో రేపు ఏమవుతుందో భయపు ఆత్మ, అవిశ్వాసపు ఆత్మ, చింత ఆత్మ, దిగులు ఆత్మ, నిరుత్సాహాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. చింత, దిగులు, వేరే ఆత్మలు. హల్లెలూయా. కానీ ఏం చూస్తున్నాడు ఈయన? జరగబోవు సంగతులను. ఎందుకు? ఎలా చూడగలుగుతున్నాడు ఈయన? వాగ్దానం మూలంగా, ఆత్మ మూలంగా పుట్టి ఉన్నాడు. నీవు కూడా అదే వాగ్దానం మూలంగా పుట్టినాడు. అందుకొరకు దేవుడే తన తోడని చెప్పి చనిపోయి తన ఆత్మ నీకు ఇచ్చాడంట. ఇది గొప్ప విషయం కదా. దేవుడే తన ఆత్మను నీ కొరకు, అసలు నీ కొరకే తన ఆత్మను, చచ్చిపోయినా నీ కొరకు నేను బ్రతికిస్తాను, చచ్చిపోయినా నేను జీవింపజేస్తాను, నేను చచ్చిపోయినా నేను బ్రతికిస్తాను, నేను చచ్చిపోయినా నీకు విజయాన్ని ఇస్తాను. అందుకని సిలువలోనేమో చచ్చిపోతే విజయోత్సవం ఎలా వచ్చింది? సిలువ విజయోత్సవం అంతేనండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరణిస్తాడు, అనేక మంది బ్రతుకుతారు. హల్లెలూయా. ఆదాము మరణించాడు, అనేక మంది చచ్చారు. కానీ దేవుడు మరణిస్తే అనేక మంది బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం మనకి ఇవ్వబడింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన, ఎంతైనా నమ్మదగిన వాడవు నా యేసయ్యా, నీవెంతైనా నమ్మదగిన వాడవు. నమ్మికయుంచని పేతురినే నమ్మావు, నమ్మక ద్రోహం చేసిన యూదాను నమ్మావు. నమ్మికయుంచని పేతురినే నమ్మావు, నమ్మక ద్రోహం చేసిన యూదాను నమ్మావు. ఎంతైనా నమ్మదగిన వాడవు నా యేసయ్యా, నీవెంతైనా నమ్మదగిన వాడవు. అబ్రహాము నిన్ను నమ్మెను, నమ్మిన వారినే విడిచి వచ్చెను. అబ్రహాము నిన్ను నమ్మెను, నమ్మిన వారినే విడిచి వచ్చెను. కడుపు పంట నీకిచ్చెను, జనములకే తండ్రి ఆయెను. కడుపు పంట నీకిచ్చెను, సర్వజనములకే తండ్రి ఆయెను.
సమస్త జనములకే తండ్రి ఆయను. ఎంతైనా నమ్మదగిన వాడవు నా యేసయ్యా, నీవెంతైనా నమ్మదగిన వాడవు. యేసేపు నీ కల నమ్మెను, బానిసగా అమ్మబడేను. యేసేపు నీ కల నమ్మెను, బానిసగా అమ్మబడేను. పాపానికి పారిపోయేను, చెరసాలకు దగ్గరాయెను. అయిన విశ్వాసము విడిచిపెట్టలే, దర్శనాన్ని విడిచిపెట్టలే. పాపానికి పారిపోయేను, చెరసాలకు దగ్గరాయెను. తర్వాత ఏమైంది? రాజులకే రాజాయెను, ప్రభువులకే ప్రభువాయెను. ఆ విశ్వాసమును కర్త ఈ భూమి మీదకి వచ్చినప్పుడు హీనముగా చూడబడ్డాడు. యేసేపులాగా చెరసాల్లో వేయబడ్డాడు. అబ్రహాములాగా ఒంటరిగా వచ్చాడు. కానీ ఒక టైం వచ్చింది, ఆయన్ని తండ్రి నియమిస్తున్నాడు. ఇప్పుడు నా దూతలు కెరూబులు సెరూబులకి అన్ని నామాలకి పై నామముగా, రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా ఆయన నియమించినాడు. అదే ఆత్మ నీలో నివసిస్తుంది. ఈ లోకంలో రాజులకి అధిపతులకి భూపతులకి నిన్ను ప్రభువుగా నియమించినాడు. అది నమ్మితే చాలు, ఆ వాగ్దానం నీలో నెరవేర్చబడుతుంది. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన, మాట ఇచ్చి తప్పనివాడు, మార్పు లేనివాడు, మారనివాడు, ఏకరీతిగా ఉన్నవాడు. మనుష్య కుమారుడై భూమి మీదకి వచ్చినవాడు, పరిశుద్ధాత్మతో నింపినవాడు. ఆ ఆత్మ నీలో నివసింపచేసి వాగ్దాన పుత్రులుగా అనగా ఆయన కుమారులుగా ఆయన ఆత్మ ద్వారా మనల్ని మార్చుకుని అబ్రహాముని దీవించిన అదే ఆశీర్వాదం నిన్ను కూడా దీవించడానికి, నిన్ను కూడా దీవించి ఆశీర్వదించి నలువైపులా నిన్ను వ్యాపింప చేయడానికి గొప్ప కృపను ఈ కృపాభిషేకం ద్వారా చూపిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇస్సాకుని శారీరం మూలంగా పుట్టినటువంటి లూసిఫర్, ఇస్సాకు అంటే యేసు ప్రభు, శారీరం మూలంగా పుట్టినవాడు ఇస్మాయే. వాడు హింసిస్తూ ఉన్నాడంట. మాట చదవండి, 28, 29 కూడా చదవండి. 4 గలతీ గలతీలు 4, 28, 29 స్పీడ్ ఉండాలి. సహోదరులారా, మనమును నేను ఇస్సాకు వలె, ఇస్సాకు ఎలాగా వాగ్దానంగా పుట్టాడో నేను కూడా అలాగే పుట్టాను. హల్లెలూయా చెప్దామా? ఇస్సాకులాగా నేను వాగ్దానం పుట్టాను. హల్లెలూయా. పుట్టిన కుమారులమై ఉన్నాము. 29 అప్పుడు అయితే ఆత్మ మూలంగా పుట్టిన, ఇక్కడ చూడాలి, ఆత్మ మూలంగా పుట్టిన ఇస్సాకుని కూడా అనగా యేసు ప్రభువును కూడా 40 దినాలు శోధించి మరలా శోధించడానికి వచ్చినట్టుగా నిన్ను కూడా ఆత్మ మూలంగా పుట్టిన నీవు బ్రతుకు దినములు కూడా శోధిస్తాడు, కానీ విజయం పొందలేడు. ఇస్సాకుని కూడా ఏం చేశాడంట? శరీరం మూలంగా పుట్టినటువంటి అపవాది అనగా ఇస్మాయేలు ఇస్సాకుని యేసుని శోధించాడంట అక్కడ. అప్పుడు ఇస్సాకు తన తండ్రి చూస్తున్నారంట, యేసు ప్రభుని ఇలాగే శోధించడానికి వస్తున్నారు అంటే అప్పుడు అబ్రహాముకు చెప్తున్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబు తన పిల్లలకు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు శరీరమును పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని, అంటే ఇస్సాకు వలె. అంటే ఇప్పుడు నువ్వు ఆత్మ మూలంగా పుట్టావు, నువ్వు ఇస్సాకువి, నువ్వే యేసువి ఇప్పుడు. హల్లెలూయా. అందుకని మీరు దైవములు అని రాయించాడు. ఎవరు? దైవములు. ఆత్మ మూలముగా పుట్టిన
వానిని ఎలాగూ హింస పెట్టానో ఇప్పుడును అలాగనే జరుగుచున్నది. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి నీకేమొస్తుందంటే చింత, దుఃఖము, వేదన, అవిశ్వాసము, భయము, భీతి, అపజయము వచ్చేసినేమో అనిపిస్తుంది. అలా అనుకుంటుండగానే అపవాది నిన్ను సమాధిలో చుట్టేస్తున్నాడు, లాజరును చుట్టినట్టు. కానీ ప్రభు వచ్చి మేలు కొలుపుతాడంట. హల్లెలూయా. మేలు కొలుపుతాడంట. హల్లెలూయా. మేలు కొలుపుతాడంట. హల్లెలూయా. ఖచ్చితముగా ఈ సాకులంటే కుమారుడు పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ ఆ ఇస్సాకుని యేసు యొక్క ఫలాన్ని మనలో పెట్టి ఉన్నాడు. ఆ విత్తనము చావనే చావదు. అది పరలోకం నుంచి వచ్చిన వాక్యం అనే విత్తనం. అది చిగురిస్తుంది, అది ఫలిస్తుంది, అది పుష్పిస్తుంది. అది అనేక మందికి, ఆ చెట్టు అనేక వేల లక్షల కోట్ల పక్షులకి నీడనిచ్చినట్టుగా నీ ద్వారా కూడా అనేక లక్షల కోట్ల ఆత్మల మంది పట్టబడతారు, నీడ ఇస్తారు. ఆశ్రయ దుర్గముగా నీ ఇల్లు మారిపోతుంది. నీ పుట్టిన పిండము నీ ద్వారా కాదు వచ్చినది, ఆత్మ మూలంగా పుట్టింది. నీ కుమారులు ఆత్మ మూలంగా ఎదుగుతారు. నీ కుమారులు, నీ పిల్లలు ఆత్మ మూలంగా వర్ధిల్లుతారు, ఆత్మలో వర్ధిల్లుతారు. ఆత్మలో భవిష్యత్తుని ఈ ఇస్సాకు చూసినట్టుగా జరగబో భవిష్యత్తుని నీ పిల్లలు చూచెదరుగాక, నీ కనులు చూచెదరుగాక, నీ పిండము చూచెదరుగాక. నీ అట్టి కృప, ఈ అభిషేకము నీ మీద దిగవచ్చునుగాక ఇస్తున్నాం. ఇస్మాయిల్ అనేటువంటి సాతానుగాడు ఏం చేస్తున్నాడు? అప్పుడు సారా వచ్చి చెప్తుంది, దాసిని, దాని కొడుకుని వెళ్ళగొట్టు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఎవరు? అబ్రహాం. నాతో మాట్లాడకు, ఆమె ఏం చెప్తే అది చేయన్నాడు. అంటే సంఘము ఆ చీకటి అంధకార శక్తుల్ని వెళ్ళగొట్టినది మార్కు సువార్తలో చెప్తున్నాడు 16 అధ్యాయాలు. ఏమని చెప్తున్నాడు? నమ్మి బాప్తిజం పొందిన వాడు అని సూచక్రియలు జరుగును. దేవుని ఆత్మ పొందుకుని మీరు దయ్యమును వెలగడతారు, ప్రవచిస్తారు, సర్పమును ఎత్తుకుంటారు, మీకే మాత్రము హాని చేయదు. సర్వలోకమునికి ఈ సువార్త ప్రకటిస్తాడు, వారిని పాతాళానికి వెలగడతారు. అది వాగ్దానం ద్వారా మీకు ఇవ్వబడిన ఆత్మ. మీరెందుకు కృషించిపోతున్నారు? మీరెందుకు కృంగిపోతున్నారు? మీరెందుకు భయపడిపోతున్నారు? మీకెందుకు సిగ్గు, అవమానం వస్తుంది? నువ్వు విశ్వాసంలోకి రా. ఈరోజు వృద్ధి చెందు, శక్తి పొందు, బలము పొందు, కృప పొందు, అభిషేకం పొందు. ఆ వాగ్దానం చేసిన వాడు నిన్ను ఇస్సాకుని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ఈరోజు నీకు దేవుడిగా మారి నీ తండ్రిగా మారిపోతాడంతే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకును ఆ రోజుని ఎందుకు ఏడిపించాడంటే, ఐగుప్తు నుంచి వచ్చిన అపవాదిగాడు, ఐగుప్తులో హాము ఉన్నాడు, హామే శపించబడినవాడు, శపించబడి నుంచి వచ్చిన వాడే యాంటీ క్రైస్ట్. ఎండింగ్లో కూడా హాములోంచే శపించబడిన వాడికి, హాముని ఆదికాండం 10వ అధ్యాయంలో దేవుడు శపించాడు. హాము శాపగ్రస్తుడు అన్నాడు. ఆ శాపగ్రస్తుల్లోంచి వస్తున్నవాడే సాతాను. అన్నీ అక్కడ వేసేసారు బీజాలు. ప్రభు మన ఆత్మీయ నేత్రాలతో చూడగలగాలి. ఆ ఇస్మాయిల్ అనే ఆ హాము సంతానం అనే ఆ శపితమైన దాంట్లోంచి వస్తున్న ఈ సాతానే ఇప్పుడు మనల్ని, మన వాగ్దానాన్ని రాకుండా హింసిస్తున్నాడు. కానీ నీ గర్భఫలాలు వాగ్దానం సంతానం. హల్లెలూయా. నీ ఊహించని సేవ నీ కుమారులు, కుమార్తెలు చేయుదురుగాక, నీ బిడ్డలు చేయుదురుగాక. అట్టి కృప ఖచ్చితంగా నీకు అనుగ్రహించబడునుగాక యేసునామమున. ఇస్సాకులాగా నీవు కొండ ఎక్కుదువుగాక, సిలువ ధ్వజము చూచుదువుగాక యేసునామమున. ఇస్సాకు వంటి గర్భఫలం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక యేసునామమున. చింతించకూడదు. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడ ఏడ్చాడా కొండమెక్కుతున్నప్పుడు? ఎందుకు తెలుసా? ఫైనల్ టెస్ట్. అది ఫైనల్ టెస్ట్. నువ్విస్తే నేను కూడా ఇస్తా నా కొడుకుని. నువ్వు ఇవ్వడానికి వెళ్ళు అంతే. జస్ట్ వెళ్ళు, నీ విశ్వాసాన్ని చాటుకో. నేను అప్పుడు వాగ్దానం ద్వారా వస్తున్న ఆత్మను నీకు ముందుగా ఇచ్చేస్తా. నువ్వు నమ్ముతున్న వల్ల నీ ద్వారా అందరూ దీవించబడటానికి ఆ వాగ్దానాన్ని ఇచ్చేస్తా.
నువ్వే విశ్వాసుల తండ్రి అయి నువ్వు నమ్మకపోతే నీ కుమారులు ఎలా నమ్ముతారు? అందుకని అబ్రహాముతో కూడా అన్నాడు కాబట్టి, ఎందుకు కూడా అన్నాడంటే కనుక అబ్రహాముతో వచ్చిన కూడా అనే లోతు నమ్మలే, అవుట్ అయిపోయింది. కానీ నువ్వు నమ్ము, నీతో వస్తున్నటువంటి అన్ని జనులు నమ్మబోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నీకులాగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. నీ వాళ్ళలాగానే యాస్టీజ్ అబ్రహాం ఏ విశ్వాసం, నీది అదే విశ్వాసం. హల్లెలూయా. అడుగుము జనములను స్వాస్యముగాను భూమిని సొత్తుగా. పాడి నీ పంటను తక్కువ ఉందా? ఇస్సాకు 100 అంతలు పండించాడు, గొర్రెలు లేవా, మేకలు లేవా? హల్లెలూయా. కానీ అబీమెలెకు మాత్రం అసూయతో ఉన్నాడు. వీడికిందుకు వస్తున్నాయి, వీళ్ళలోంచి ఎందుకు వస్తున్నాయి ఈ జీవజల నదులు, నాకెందుకు రావట్లేదు, వీడితో అవుతూనే ఎందుకు ఆ బావులు వస్తున్నాయి, గెలలు గల ఊటలు గల బావులు ఎలా ఊరుతున్నాయని అసూయ వచ్చేసింది. పూడిపించేస్తున్నాడు. పూడిపిస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఇసక అని రాయబడి ఉంది. ఇసకతో పూడుస్తున్నాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. యాషావుకి ఇచ్చిన వాగ్దానము ఇసక. హల్లెలూయా. యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదము ఇజ్రాయేల్, ఆకాశపు మంచు అనగా పరిశుద్ధాత్మ. ఈ రోజున ఆ వాగ్దానపు ఆత్మ మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. నిశ్చయముగా నా తోడు అని ప్రమాణం చేసిన వాడు నిశ్చయముగా మిమ్మల్ని, ఆయన మరణించి ఉన్నాడు మిమ్మల్ని బ్రతికించటానికి, జీవించటానికి, ఫలింప చేయడానికి తప్ప శపింప చేయడానికి కాదు, నాశనం చేయడానికి కాదు, నిన్ను దూరం పెడతాను కాదు. కానీ నువ్వు అబ్రహాములాగా అయ్యా అవిశ్వాసము రానీయకు అని లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. జాన్సమ్మ చిన్న ఆరాధనలోకి నడిపిస్తుంది.